2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పుడు కన్నీటి గాథగా మారుతోంది. హక్కుల కోసం మొదలైన పోరాటం ఇప్పుడు ప్రాణాల మీదకు వస్తుంది. ఒకరి మరణ వార్త వినకముందే మరొకరు మృత్యువుతో పోరాడుతున్న ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించిన విషాదం నుంచి కార్మిక లోకం ఇంకా తేరుకోకముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ మొండి వైఖరి, యూనియన్ల పట్టుదల మధ్య సామాన్య కార్మికుడు బలిపశువు అవుతున్నాడనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న రవీందర్ గత కొన్ని రోజులుగా సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే రోజులు గడుస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం, భవిష్యత్తుపై నెలకొన్న నీలి నీడలు ఆయన్ను తీవ్ర మనస్తాపానికి గురిచేశాయి. శుక్రవారం ఉదయం ఎవరూ లేని సమయంలో రవీందర్ పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను గమనించిన తోటి కార్మికులు వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. రవీందర్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉందని, ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్య బృందం తీవ్రంగా శ్రమిస్తోందని తెలుస్తోంది. ఈ వరుస ఘటనలు గమనిస్తుంటే ఆర్టీసీ సమ్మె కేవలం ఒక నిరసనగా కాకుండా ప్రాణ సంకటకంగా మారుతోంది. నర్సంపేటలో కోలశంకర్ గౌడ్ అనే కార్మికుడు తనపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం, చికిత్స పొందుతూ మరణించడం రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రోజుగా మిగిలిపోయింది. ఆ బాధ నుంచి కోలుకోకముందే రవీందర్ ఘటన జరగడం కార్మికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను పెంచుతోంది. ఒక పక్క భూపాలపల్లిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండ డిపో ఎదుట రావుల వెంకన్న అనే కార్మికుడు డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆయన్ను అడ్డుకున్నారు. అలాగే ఖమ్మం జిల్లాలో లింగారెడ్డి అనే మరో కార్మికుడు కూడా ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇలా వరుసగా కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచుతోంది. సమ్మె మొదలై ఇన్ని రోజులు గడుస్తున్న చర్చల ప్రక్రియ ముందుకు సాగకపోవడం, ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడం కార్మికుల్లో అభద్రతా భావాన్ని పెంచుతోంది. తమ ఉద్యోగాలు ఉంటాయో ఉండవో అనే భయం, కుటుంబ పోషణ ఎలా అనే ఆందోళన వారిని ఇటువంటి తీవ్ర నిర్ణయాల వైపు పురికొల్పుతున్నాయి. ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్ను తిరస్కరించడం, అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు కార్మికులకు పుండు మీద కారం చల్లినట్లు అనిపిస్తున్నాయి. ప్రతి కార్మికుడు వెనుక ఒక కుటుంబం ఉందని, వారి ప్రాణాలు పోతుంటే ఆ కుటుంబాలు రోడ్డున పడతాయనే సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. రవీందర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున కార్మికులు అక్కడ చేరుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి కార్మికులతో చర్చలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రాణాలు పోతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. తెలంగాణ అంతటా ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్య యత్నాలు ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని, పోరాడి సాధించుకుందామని యూనియన్ నేతలు పిలుపునిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం లభించకపోతే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉంది.